దేవుడు. తను సచ్చి మీ అందరికి మంచినీళ్ళు ఇచ్చిన మహానుభావుడు. దేవుడికి చావులేదు, మీ దేవుడు కూడా చావలేదు. జస్ట్ సావు డ్రామా ఆడి ₹1,00,00,000 ఆ ఎల్ఐసి వాళ్ళ సొమ్ము నొక్కేసి ఓట్ల కోసం ఈ ఊరికి వాటర్ తెచ్చాడు. ఈరోజు నామినేషన్ వేశాడు, రేపు ఎలక్షన్లో గెలుస్తాడు. ఎల్లుండి మీ అందరిని నిలబెట్టి అడ్డంగా దోచేస్తాడు. ఇది నిజం, ఇదే జరగబోయేది రేపు. రండి, వీడేవాడు మిమ్మల్ని చీట్ చేసి ₹1,00,00,000 నొక్కేసిన మోసగాడు. రేపు మా ఊరు దోచేద్దాం అనుకున్న ద్రోహి వీడు. లేకపోతే ఈ ఊరిలో పుట్టలేదు, ఈ ఊరితో ఏ సంబంధం లేదు. వీడు సచ్చి సేవ చేసేంత సీను లేదు. వీడికి ఈ ఊరి మీద ఉంది ప్రేమాభిమానం కాదు, రాజకీయ కొలమానం, స్వార్థం. రేపు పెద్ద నాయకుడైపోయి దేశాన్ని దోచేయాలన్న స్వార్థం. వీడొక చీటరో లోపరో. అరెస్టు తీసుకెళ్ళిపోండి. జనం కోసం, 10 మంది బావు కోసం ఒక తప్పు చేసినా పర్వాలేదంటారు. సీను అటువంటి తప్పే చేశాడు. ఆ తప్పు తప్పే అయితే మీ ఇష్టం. ఈ ఊర్లో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. ఊరు ఫ్లోరైడ్ సంస్థలు ఆడిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. సీను తన ప్రాణాలు అడ్డుపెట్టి ఊరికి మంచినీళ్ళు తెచ్చాడు. ఊరు బాగుండాలని కోరుకున్నాడు. ఒకసారి మీరే ఆలోచించుకోండి, తను చేసిన తప్పు ఒప్పో. సీనన్నను అరెస్ట్ చేయాలంటే ముందు మమ్మల్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి. సీను చేసింది తప్పే అయితే అందుకు కారణం మేమందరం. ముందు మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. ముందు మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. ఆపండి. వాడు మీకు చేస్తుంది సాయం కాదు, ద్రోహం. అది రాజకీయ వ్యూహం. నన్ను అర్థం చేసుకోండి, నా మాట నమ్మండి. వాడు ద్రోహి. సాయం ఏదో ద్రోహం ఏదో నేను చెప్తాను వినండి. సీను ఈ ఊరికి ఈ రోజు సాయం చేసి ఉండొచ్చు, కానీ నీ కుటుంబానికి ఎప్పుడో సాయం చేశాడు. ఏంటి నువ్వనేది? ఇదిగో ఇటు చూడు. నీ కూతురు పెళ్లి చేసుకొని తన భర్తతో ఆనందంగా ఉండడానికి కారణం ఆ సీనునే. ఆ రోజు మన పాపని బ్లాక్మెయిల్ చేసి బలవంతం చేయబోయింది సీను కాదు. నువ్వు చంకనెక్కించుకొని వెర్రిగా నమ్మిన ఆ వెధవ నాయుడు. మన పరువు కోసం, మన మంచి కోసం నిజాన్ని గుండెల్లో దాచుకొని చేయని తప్పుకి ఆ రోజు మీ ముందు దోషిలా తలంచాడు. ఆ నిజం చెప్తే ఆ నాయుణ్ణి నువ్వెక్కడ చంపేస్తావోననే భయంతో, నా కుటుంబం బాగుండాలనే స్వార్థంతో నేను ఈ నిజం దాచాను. నేను కూడా తప్పు చేశాను, అందుకు చాలా పశ్చాత్తాపడుతున్నాను. ఈ ఊరికన్నా ముందు మనింటికి అతను దేవుడు, అర్థం చేసుకోండి. సార్, ఇది మా అమ్మ పోతూ పోతూ జ్ఞాపకంగా నాకు ఇచ్చిన బంగారు రింగు. మా అమ్మ చనిపోయింది, నా పరిస్థితి ఇలా అయిపోయింది. సార్, ఇది తీసుకోండి. సరిపోకపోతే సచ్చేదాకా మీ ఇంట్లో పాచి పని చేస్తాను. దయచేసి సీనా నన్ను వదిలేయండి ప్లీజ్.